అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, మాకు సంగతులు తలంపులు దయచేయమని, కృప చూపించమని, నీ కృపా కనికరము మా మీద ఉంచమని, యేసు ప్రభు నామములో నీ కృప మాకు కలుగునుగాక అని పలుకుతూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, మనము క్రీస్తు శరీరమునకు అవయవాలమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు అవయవాలమై ఉన్నాము కనుక క్రీస్తు మనల్ని సంరక్షించి పోషిస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు యొక్క అవయవాలుగా మనము ఎప్పుడు ఉంటున్నామంటే, యేసు ప్రభువుని విశ్వసించినప్పుడు యోహాను సువార్త 1:12 వచనంలో తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. అలా చెబుతూ వారు శరీరేచ్ఛ వలన కానీ మనసేచ్ఛ వలన కానీ, ఏనండి నాయనకి చూడండి, నాయనకి చూడండి అంటున్నాను, శరీరేచ్ఛ వలన కానీ మనసేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాదు. శరీరేచ్ఛ వలన మనసేచ్ఛ వలన అంటే భార్య భర్తల కలయికలలో పుట్టడం అనేది జరుగుతుంది. మనం ఎలా పుట్టామో, మన తల్లి తండ్రి కలయికలలోంచి పుట్టాం భూమి మీద మనుషులందరూ కూడా. రోమపత్రిక 5:19 ఈ పుట్టుకని ఏమన్నాడంటే, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డాం. అవునే కదా, ఆదాం చేసిన పాపాన్ని బట్టి మనం ఏం చేయబడ్డాం, ఎలా చేయబడ్డాం అండి మామయ్య గారు? పాపులుగా చేయబడ్డాం. అయితే మన శరీరంలో పాపము అనేది ప్రవేశించింది. ఇలాగా ఉంటున్న సమయంలో మనము, ఇది శరీర సంబంధమైనటువంటి పుట్టుక. మనం అందరం కూడా ఎవరిలోంచి వచ్చామంటే ఆదాములోంచి వచ్చాం. ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనమందరం కూడా పుట్టి పాపములోంచి వచ్చాము. పాపం చేస్తూ పాపులుగా భూమి మీద ఉంటున్నాం. తర్వాత యేసు ప్రభు ఏం చేశాడంటే, మరలా మనల్ని కన్నాడు. మనం యేసు ప్రభుని అంగీకరించాం కాబట్టి, యేసు ప్రభుని మనము విశ్వసించాం కాబట్టి ఆయన ఏం చేశాడంటే మనల్ని పవిత్రులుగా చేశాడు. చెప్పండి, ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. ఇంకా కుమారులుగా చేసుకున్నాడు. అవునా కదా? దేవునికి స్తోత్రం. ఆయన కుమార్తెలుగా చేసుకున్నాడు. ఆయన పిల్లలన్నమాట. ఆయన పిల్లలుగా ఉన్న మనము ఆదివారం వచ్చినప్పుడు మనము ఏం చేస్తాం? ఒకే శరీరంలో నుండి ఒకే రక్తాన్ని, అంటే శరీరము ఒకే శరీరము విరవబడుతుందన్నమాట. ఆ శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. రక్తం ఒకే పాత్రలోనిది, ఒకే పాత్రలో ఉన్న రక్తాన్ని మనము తీసుకుంటున్నాం అన్నమాట. ఒకే శరీరము మనం తీసుకుంటున్నాం అన్నమాట. ఆయన దాన్ని ఏమన్నాడంటే, నా అవయవాలు అన్నాడు ఆయన. కాబట్టి మనం ఒకే ఆత్మ కలిగిన వారు. చెప్పండి ఒకసారి. శరీరము ప్రభు శరీరము, ప్రభు రక్తము, ప్రభు ఆత్మ. ఇది పరిశుద్ధాత్ముడు మాట. అంటే మనము ఈ మూడింటిని కలిగి మనం తీసుకుంటున్నాం అన్నమాట. దానివలన మనం ఏమయ్యామంటే ఆయన అవయవాలుగా మనం ఉన్నామన్నమాట. ఆయన అవయవాలుగా ఉన్నాము కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని సంరక్షిస్తున్నాడు. అవునా కదా? ఏం చేస్తున్నాడు? సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. సంరక్షించడం అంటే తల్లి బిడ్డను కన్న తర్వాత
ఆ బిడ్డకి కావాల్సినవన్నీ కూడా తల్లి ఏం చేస్తుందంటే ఆ ఉగ్గు కానీ లేకపోతే పాలు కానీ ఆ బిడ్డని తల్లి ఏం చేస్తుందంటే సంరక్షిస్తుంది. స్నానం చేయించడంలోని కానీ మొత్తం ఆ బిడ్డకి తల్లి ఏం చేస్తుందంటే ఆ యొక్క సంరక్షణ అంటారన్నమాట. దాన్ని ఎందుకు చేస్తుంది? తన కడుపును పుట్టిన బిడ్డ కాబట్టి సంరక్షణ చేస్తుంది. ప్రియులారా, యేసు ప్రభు కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన రక్తం ద్వారా మనల్ని ఏం చేశాడు? ఆయన కన్నాడు. చెప్పండి, యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా ఏం చేశాడు? కన్నాడు. మనం ఆయన పిల్లలం అయ్యాం అన్నమాట. ఆయన పిల్లలం అయ్యాం కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే సంరక్షిస్తానన్నమాట. ఇంకా పోషిస్తున్నాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు ఆయన, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుదును అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏం చేస్తానంటున్నాడు? ఆదరిస్తానంటున్నాడు. ఆదరణ అనేది ఆయన పిల్లల్ని ఆదరిస్తాడన్నమాట ప్రియులారా. ఎందుకంటే ఆదరించవలసినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకంటే మరి ఆయన పిల్లలం కదా. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లల్ని కన్నా తర్వాత తల్లిదండ్రులకు పిల్లల్ని చదివించి లేకపోతే పిల్లల బట్టలు కానీ పిల్లల భోజనం కానీ పిల్లల్ని ఆదరించవలసినటువంటి బాధ్యత ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. ఆదరించవలసినటువంటి బాధ్యత ఇది ఎవరిదంటే తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. అలాగే విశ్వాసాన్ని బట్టి యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనము దేవుని పిల్లలం అయ్యాం. మనం దేవుని పిల్లలం అయ్యాం కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే, కుర్చీలో కూర్చోండి, మా కుర్చీలో కూర్చోండి, మీరు కింద కూర్చోవాలి. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సంరక్షిస్తాడన్నమాట. సంరక్షిస్తాడు, పోషిస్తాను అంటున్నాడు ప్రియులారా. ఆయన పోషిస్తాడు. మొత్తం మనల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదేనంటే ఆయనదే. మన ఫలింపు, మన పోషణ అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, నేను 6 చదువుతున్నాను. ద్రాక్షవల్లిని నేను, తీగులు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఎవరంట? ద్రాక్షవల్లి. చెప్పండి, యేసుప్రభు ఎవరు? ద్రాక్షవల్లి. తీగులు ఎవరంటే యేసుప్రభుని విశ్వసించిన మనము తీగులు. చెప్పండి, ఇప్పుడు తీగి పూత పుయ్యాలన్నా కాయలు కాయాలన్నా చెప్పండి, ఈ తీగి దేనిలో అంటుకట్టుబడి ఉండాలి? ద్రాక్షవల్లిలో అంటుకట్టుబడి ఉండాలి. అప్పుడే తీగికి ఏముంటుంది? పూత, పిండి, కాయలు ఉంటాయి. ఇప్పుడు ఆనపోదలు ఉంటాయి చూసావు మన ఏరియా. ద్రాక్ష చెట్లు అంటే ద్రాక్ష చెట్లు తీగులు మనకి ఎక్కువ కనిపించవు ఇక్కడ, అవునా కదా? ఆనపోదలు ఉంటాయి. ఇప్పుడు ఆనపకాయ కాయాలంటే ఏం చేయాలి? తీగులు ఉండాలి, దాన్ని అంటుకట్టుబడి ఉండాలి, దాని మొదలు అంటుకట్టుబడి ఉండాలి. ఈ మధ్యలో ఏమైనా ఎలక కొరికేసింది అనుకో, సగం దూరం వెళ్ళిన తర్వాత అంతే, అయిపోతుంది అంతే. దానికి ఏముంటుందో? దానికి ఏముండదు, ఇంకా పూత ఉండదు, పిండి ఉండదు, ఎండిపోద్ది అంతే. అలాగే ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏంటనుకున్నారు? ఇక్కడ ద్రాక్షవల్లి అంటే సంఘం. చెప్పండి, ద్రాక్షవల్లి అంటే ఎవరు? సంఘం. తీగలంటే ఎవరు? యేసుప్రభుని విశ్వసించిన మనమే తీగలము.
తీగిలిగా ఉన్న మనము సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. ఉపదేశం నుంచి వచ్చినటువంటి ఉపదేశానికి అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు ద్రాక్షావల్లిలో ఉన్న అంటుకట్టబడి ఉన్న తీగు ఎలాగైతే పూత పిందు ఫలిస్తుందో అలాగే మరి విశ్వాసి కూడా ఏం చేయబడతాడంటే ఫలిస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల అని చెప్తున్నాడు. ఇదిగో ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు? నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఏం చేస్తాడంటే నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు ఉన్నవారు, యేసు ప్రభువులు అంటుకట్టబడిన వారు ఏం చేస్తారంట? బహుగా ఫలిస్తారంట. ఆయన ఫలింపు అనేది యేసు ప్రభు ఆయన యందు ఉన్నప్పుడు ఫలింపు అనేది ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా, చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒకసారి 7వ వచనం చూడండి. 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని అంటున్నాడు. ఏం చేయాలంట? నా యందు మనమేమో ఆయన యందును, ఆయనేమో మన యందును. ప్రియులారా, మనకు కావలసిన ఆయన యందు ఉన్న మాటలో మనం నిలిచి ఉండిన ఎడల, అంటే ఆయన మాటల ప్రకారంగా మనము ఆయన మాట ప్రకారంగా తీసుకున్నప్పుడు, మరలా చదువుతున్నాను, అది మీకు అర్థమైందో లేదో కానీ మరలా ఇంకోసారి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, మీ యందు నా మాటలో ఏముండాలి చెప్పండి? అర్థమైందండి ఇది? నా యందు మీరును మీ యందు నా మాటల నిలిచి ఉండిన ఎడల, అంటే ఆయన మాటలు మన హృదయంలో నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది ఇస్తాను అంటున్నాడు. అంతే. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, బహుగా ఫలిస్తారంటున్నాడు అన్నమాట. నిలిచి ఉండాలి. ఇప్పుడు అంటే ద్రాక్ష తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉన్నప్పుడే ఫలిస్తుంది. అలాగే తీగిలిగా ఉన్న మనము మరి సంఘంలో మనం నిలిచి, అంటే సంఘం నుంచి వచ్చినటువంటి వర్తమానాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బహుగా ఫలిస్తామని చెప్పేసి ఏమంటున్నాడంటే, నాకు వేరుగా మీరేమీ చెప్పండి, నాకు వేరుగా మీరేమీ చేయలేరు అని అంటున్నాడు అన్నమాట. చేయగలుగుతామా? దేవునికి వేరుగా ఉండి మనం ఏదైనా చేయగలుగుతామా? ఏది చేయలేము. ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేము. ఎందుకనంటే మనం తీసుకునే ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుండే రావాలి. ఇంకా మరో చోట నుంచి రాదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి పోషణ ఎవరి దగ్గర నుంచి వెళ్ళాలి? తాగే పాలు కానీ, తినే తిండి కానీ, కట్టుకునే బట్ట కానీ, స్నానం చేయించడం కానీ, ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వెళ్ళాలంటే తల్లి దగ్గర నుంచే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అందుకనే అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరించుతున్నా అన్నాడు. ఇంతలాగా ఆదరిస్తున్నాడు కదా ఆయన. ఆదరించినటువంటి దేవునికి మనము ఆదరించినటువంటి దేవునికి వేరుగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పండి, మన పోషణ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు ఒకటి తెలిసినా, నిజంగా దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నాయి అనుకోండి, అద్భుతంగా ఆయన కాపాడుతాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు ఏది అడిగినా అది ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఒక మాట చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఏలియా అనే భక్తుడు మరి అరణ్యంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు వర్షము గురవకుండునుగా కానీ వాగ్దానం చేశాడు. అంతే, వర్షం కురవలేదు. మరి పంటలు ఉంటాయా? ఇప్పుడు చాలామంది రైతులు నీళ్ళు తక్కువ వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఊడుపులు ఊడుతున్నారు కదా, నిజంగా వీళ్ళు దేని కొరకు చూస్తారు? వర్షం గుర్తే బాగుంది అనుకుంటారు. అవునా కదా?
ఒకవేళ పైపుల మీద వేస్తారు, గన్రేడి ఏరియాలు అన్నీ కూడా పైపుల మీద వేస్తారు ఎక్కువ. ఏదైనప్పటికీ వర్షం కోసం చూస్తారు. ఏలియా ఉన్న దినాలలో వర్షం గురవలేదు మాట. అప్పుడు పంటలు లేవు. అప్పుడు ఏలియాకి ఆకలేస్తుందన్నమాట. అప్పుడు దేవుడు, ఇదిగో పలానా కేరేతు వాగు దగ్గర నువ్వు ఉండు, నేను కాకుల చేత నీకు రొట్టె మాంసం పంపిస్తానన్నాడు. ఎవరో దేవుడు పంపిస్తానన్నాడు. అప్పుడు ఏలియా దేవుడు చెప్తున్న మాటని, ఇదేంటి కాకులు రొట్టె పట్టు రావడం ఏంటి, కాకులు మాంసం పట్టు రావడం ఏంటి, ఈ మాట నమ్మసాక్ష్యంగా ఉందా? ఎందుకు లేదండి అంటే నమ్మాలా ఈ మాట అంటున్నాను. నమ్మసాక్ష్యంగా ఉన్నదా అంటున్నాను. నమ్మేటట్టుగా ఉందా? నమ్మేటట్టుగా లేదు. ఎందుకనంటే కాకులకు రొట్టె అంటే చాలా ఇష్టం, మాంసం అంటే ఇంకా ఇష్టం. బ్రతికున్న వాళ్ళనే పొడిచేస్తాయి కాకిలకి. కానీ ఏలియా ఏం చేశాడంటే దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మాడు, అంతే. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? నమ్మాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మి ఏం చేశాడంటే దేవుడు ఎక్కడైతే చెప్పాడు అక్కడ ఉన్నాడు అంతే. వెళ్ళి అప్పుడు ఉదయము రొట్టె మాంసము, సాయంకాలము రొట్టె మాంసము ఆ కాకులు పట్టుకెళ్ళి మీరు నమ్ముతున్నారా ఈ మాటనే? ఇది కథ అనుకుంటున్నారేంటి? ఇది జరిగింది, ఇది జరిగింది మాట. చెప్తున్న మాట ఇది జరిగింది. ఇది దేవుని మాటని నమ్మాడు భక్తుడు, నమ్మాడు మాట. నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉండి నీడలా మీకు ఏది ఇష్టమో నేను అది ఇస్తానన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు ఏలియా గాని నమ్మలేదనుకో, ఒకసారి అనుకుందాం అలాగా. దేవుడు చెప్పిన మాట నమ్మలేదు. కాకులు రొట్టె మాంసం పట్టుకొస్తాయా? చెప్పండి సంతోషం గారు. రొట్టె మాంసం పట్టుకొస్తాయా? ఎక్కడో దొక్కిలు పాడేయు, అసలు పట్టురావు. మళ్ళీ ఎక్కడో దొక్కిలు పాడేయడం ఎందుకు? ఎందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. దేవునికి స్తోత్రం. అంటే నమ్మాలన్నమాట. ఈ నమ్మకం ఎలా కలుగుతుంది అంటే ప్రభు మాటలు వింటున్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అంటే నమ్మకం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇప్పుడు తల్లి పిల్ల పాలు తాగుతుంది, చెప్పండి ఏం చేయాలి? పాలే తాగాలి, అంతే కదా. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అవునే కదా. తల్లి పాలు ఇచ్చినప్పుడు ఎలాగెత్తది? ఎలాగెత్తదంటే ఆమె ఎంత ఒళ్ళిపోయినా సరే, ఒక్కొక్కరికి నిజంగా కొంతమంది ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే అలా ఒకడు పెద్ద ఎదిగినప్పుడు కూడా తాగితేనే ఉంటాడు, అలా తాగితేనే ఉంటాడు. ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు నేను చాలా మంది చూశాను. ఆ తల్లి ఎలా ఉంటుందంటే ఒళ్ళిపోతాం పాపం, బాగా నీరసం పడిపోద్ది. మరి పాలు తాగుతున్నప్పుడు ఉంటుందా? ఆమె రక్తం అంతా తాగేస్తారు వీళ్ళు. కొంతమంది పెద్ద ఎదిగిన తర్వాత కూడా తాగుతూ ఉంటారు. పెద్ద ఎదిగిన తర్వాత ఆ తల్లి ఎలా ఉంటుంది? చాలా నీరసం పడిపోద్ది. అయినప్పటికీ పిల్లలు బలంగా ఉండాలి, పిల్లలు పుష్టిగా ఉండాలని ఏం చేస్తుంది? పాలు ఇంకేస్తుంది. సరే తాగు. మరి తాగుతున్నప్పుడు వినండి, తాగుతున్నప్పుడు తాగాలంతే. కానీ కరిస్తే ఎలాగుంటుంది అంటున్నాను. చెప్పండి, కరిస్తే ఎలా ఉంటుంది? కరిస్తే తట్టుకోలేదు, కరిస్తే కొడుతుంది ప్రియులారా. అలాగే ప్రభు ఏం చెప్తున్నాడంటే సంఘం నుంచి వచ్చినటువంటి సంరక్షణను నువ్వు అనుభవించు, పోషణ అనుభవించు. కానీ వాక్యానికి సంఘానికి మనము అంటే ప్రభువుకు వేరుగా ఉన్నామనుకోండి మనమేమీ చేయలేము. అంటే సప్లై అందదన్నమాట. ఇక్కడ పాలు ఇవ్వదు ఇంకా. అంటే వేరుగా ఉంటే దేవుడు మనకేమైపోతాడంటే శత్రువు అయిపోతాడు. చెప్పండి, సంఘానికి ప్రభువుకి వేరుగా ఉన్నాం అనుకోండి, దేవుడు మనకి ఏమైపోతాడో శత్రువు అయిపోతాడు. చూడండి యాకోబు పత్రిక మాట,
మరి ఇది వీళ్ళు మిస్ అయిపోయారు. వీళ్ళు మన కరుణ కుమారుని దీవుని కుమారి వీళ్ళు మిస్ అయిపోయారు. చూడండి ఆ మాట, యాకోబు పత్రిక 4:4 యాకోబు పత్రిక 4:4. ప్రియులారా, యాకోబు పత్రిక 4:4 అక్కడ ఈ మాట చెప్తున్నాడు, మీకు అర్థమవుతుంది, వినండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడో ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోకంతో స్నేహం చేయువాడు దేవునికి ఏమైపోతున్నాడా? చెప్పండి. ఈ లోకంతో స్నేహం చేయవాడు ఏమైపోతున్నాడు దేవుడికి? చెప్పండి, మన ఓట్లు మాట చెప్పండి అత్తయ్య గారు. అది శత్రువు అయిపోతున్నాడని చెప్పాలి, అదే అంటున్నాను నిన్న. ఈ లోకంతో సాంగత్యం చేసేవాడు దేవుడికి ఏమైపోతున్నాడో? శత్రువు అయిపోతున్నాడు. శత్రువుని పిలిచి మీరు భోజనం పెట్టగలుగుతారా? శత్రువుకి మంచి జరగాలనుకుంటారా మీరు? చెప్పండి. శత్రువుకి మంచి జరగాలనుకుంటారా? నిజంగా చెప్పాలి, శత్రువుకి మంచి జరగాలని ఎవరు అనుకోరండి. లోక ప్రకారంగా శత్రువుకు భోజనం పెట్టాలని అనుకోరు. శత్రువు మీద ఆడు బాగా నష్టపోవాలి, ఆడు పాడైపోవాలని చాలామంది లోకాన్ని పెట్టి, ఈ శరీరం పెట్టి ఇలా అనుకుంటూ ఉంటారు. పిల్ల దెబ్బలు తగలాలి ఆడికి అని ఎక్కువగా ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనమే ఈ లోకంతో సాంగత్యం చేసినప్పుడు దేవుడికి మనం ఏమైపోతున్నాం? శత్రువు అయిపోతున్నాం. శత్రువు అయిపోతుంటే ఏం జరుగుతుందో తెలిసినండి, ఈ లోక సాంగత్యము దేవునితో వైరమని మీరు ఎరగరా అని అన్నాడు. అంటే దేవునికి మనకి వైరం జరుగుతుందంట. మన లోకంతో సాంగత్యం చేస్తున్నాం అనుకోండి, వైరం అంటే ఏంటి? ఇప్పుడు భార్య ఇది చేస్తానంటది, భర్త ఇది చేయకూడదంటాడు, ఇది చేస్తానంటాడు, ఆవిడ ఇదే చేస్తానంటాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఏముందంటే వైరము. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి అనుకున్నారు? ఇదంతానే ఆటోమేటిక్. ఇదంతా ఏం జరుగుతుంది? వైరం జరుగుతుంది ప్రియులారా. అది అంటే ఒక గొడవ ఏర్పడుతుందన్నమాట. ఎవరికైనా అంటే పాపం అనేది మన జీవితాలలో ఉన్నదనుకోండి, దేవుడికి మనకనే వైరము. ఆ మాట మళ్ళీ చదవండి. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ప్రియులారా, ఆలోచించండి. ఈ లోకంతో మనం స్నేహం చేస్తే దేవునికి మనకనే ఏముంటుందంట? వైరము. దేవునికి శత్రువులు అయిపోతున్నామంట మనము. అంటే శత్రువులుగా ఉన్నప్పుడు పోషణ వస్తుంది మనకే అండి. ఆయన ఇందాక మనం చదువుకున్నాం కదా, ప్రారంభంలో ఏం చదువుకున్నామండి? మనం ముందేమన్నాం? మనం ఆయనకి అవయవాలుగా ఉన్నామన్నాం కదా. అవయవాలుగా ఉన్న మనకే ఆయన దగ్గర నుంచి ఏమవుతుంది? సంరక్షణ, చెప్పండి, ఇంకా పోషణ వస్తుందా లేదా? ఇప్పుడు మనము ఆయనకి విరోధంగా ఉన్నామనుకో, ఏమాగిపోద్ది? సంరక్షణ ఆగిపోద్ది, పోషణ ఆగిపోద్ది ప్రియులారా. అప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. అందుకనే ప్రభు ఏమన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు ప్రియులారా. మనిషి ఏంటంటే మనిషి శరీరంలో ఉన్నాడు, దేవుడు మహాశక్తి.
మనిషి శరీరాన్ని బట్టి దేవునికి విరోధంగా ఉంటే ఉండలేడు. మా లోకంలో ఉన్న మనిషి అయినా సరే చెప్పండి, విశ్వాసి అయినా సరే దేవునికి విరోధంగా ఉండలేరు ప్రియులారా. దేవునికి విరోధంగా ఉండి వర్ధిల్లిన వాడు ఎవ్వడు కూడా లేడు. యెహోషువతో అంటాడు, నీ ఎదుట ఏ మనుషుడునో నిలవలేడు. అంతే, దేవుని ఎదుట ఏ మనిషి కూడా నిలవలేడు. లోకంలో ఉన్న మనిషిని దేవుడు ఇలా చెప్పాడు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి వాడు అన్నాడు. మనిషి ఏంటంటే ఆవిరి, లోకంలో ఉన్న మనిషి. అయితే మనకి నిత్య జీవం ఉంది, మనం ఆవిరి వంటి వాళ్ళం కాదు. కానీ దేవునికి విరోధంగా ఉంటే మనకి కూడా అట్టి భయంతో మనం నిండిపోతాం ప్రియులారా, అంటే భయపడుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన పిల్లలుగా చేసుకుని పోషిస్తున్నాడు. కానీ ఆయనకి విరోధంగా ఉంటే మాత్రము ఆయన సహించలేడు. ఇప్పుడు పరిస్థితులు ఎందుకు అనుకున్నారు? దేవుని నమ్ముకుని విశ్వసించినటువంటి కుటుంబాలు కూడా ఎలా ఉంటాయంటే, ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవునికి విరోధంగా ఉంటున్నారు. దేవునికి విరోధంగా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే కొరింథీ పత్రికలోని చూడండి, నేను ముగింపుకు వస్తాను. కొరింథీ పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. ప్రియులారా, 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏముందంటే, నేను చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఎందుకనంటే మనల్ని దేవుడు ఏం చేసుకున్నాడంటే ఆలయాలుగా చేసుకున్నాడు. ఈ శరీరాన్ని ఏం చేసుకున్నాడు? ఆలయాలుగా చేసుకున్నాడు. ఆయన ఆలయం మనమే. దీనిలో ఎవరిని ఉంచాడంటే పరిశుద్ధాత్మను ఉంచాడు. చెప్పండి, ఎవరిని ఉంచాడు? పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు ప్రియులారా. కాబట్టి మీరు మీ సొత్తు కారు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. దేవుని సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ఎందుకు చేసుకున్నాడంటే, ఒకప్పుడు మీరు పాపములో ఉన్నారు, ఒకప్పుడు మీరు అపరాధములో ఉన్నారు, ఒకప్పుడు మీరు చచ్చిన వారుగా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మిమ్మల్ని, చెప్పండి అత్తయ్య గారు చూడండి, నా ఇంక చూడండి, బైబిల్ చదవరు కదా మీరు, బైబిల్ నా ఇంక చూడాలన్నమాట. బైబిల్ మీకు మళ్ళీ ఇలా చూస్తే ఇది వెళ్ళిపోద్ది బయటికి. యేసు ప్రభు ఏం చేశాడంటే ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని ఇడిపించుకున్నాడు. వెండి బంగారము వస్తువులతో కాదు మిమ్మల్ని కొంట. ఆయన ఎలా కొన్నాడో రక్తం ద్వారా కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్తం ఏంటనుకున్నారు? ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో కోడిల రక్తం కాదు, యేసు ప్రభు రక్తం, అమూల్యమైనటువంటి రక్తంతో ఆయన ఏం చేశాడంటే మిమ్మల్ని కొన్నాడు. కొన్నాడు కాబట్టి మిమ్మల్ని ఆయన ఏమన్నాడంటే మీరు నా సొత్తు. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి ఏమంటాడో పిల్లల్ని చూసినప్పుడు, ఒరే ఈ నా కుమారుడు, నా బిడ్డ అని అంటాడు. ఎవరైనా టచ్ చేశాడానికి ఏమంటాడు తండ్రి? నా కొడుకుని కొట్టవలసిన పని ఏముందిరా నీకు అని అవతలవని అంటాడండ. భార్యని ఎవరన్నా అంటే భర్త ఏమంటాడు? నా భార్యని అనవలసినటువంటి నీకు ఇంత పౌరాసం నీకు ఎవడిచ్చాడు అని భర్త అంటాడంట. ఏమండి ఆనందరాయ్ గారు, మీకు బాధ వస్తుందా రాదా? సంతోషమ్మ గారిని ఏమన్నా అంటేనే వస్తుంది కదా. మిమ్మల్ని ఏమన్నా అంటే ఆవిడకి వస్తుంది. ఎందుకంటే మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు, మీరు సొత్తు. కాబట్టి మనం ఏంటంటే మనం విశ్వాసం ద్వారా మనం ఆయన పిల్లలమయ్యాం. మనము ఆయన సొత్తు.
అందుకే ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను అని అంటున్నాడు ప్రియులారు. కొనబడినటువంటి మనము ఇంక ఈ మహిమ ఇంకొకరికి వెళ్ళకూడదు. ఆయన అంటున్నాడు 20 వచనంలో ఏమంటున్నాడంటే మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఈ దేహంతో ఏం చేయాలంట? ఈ దేహంతో ఏం చేయాలి? మహిమపరచాలి. మహిమపరచడం అంటే ఈ దేహంతో మనం ఏం చేస్తున్నామో అదే చేయాలంతే. ఇప్పుడు మీరున్నారు, మీ స్థితిని బట్టి మీరు ఏం చేస్తారు? కూర్చుంటారు. మీకున్న దానిలో ఏం చేస్తారు? మీరు కృతజ్ఞత కూడిక కానీ, లేకపోతే బయట ఏమైనా కూడికలు జరిగినప్పుడు చేపలు వేయడం కానీ, అంటే మనకున్న దానిలోనే మనం ఏం చేస్తామంటే దేవునికి ఆ పరిచర్య చేసి దేవుణ్ణి మహిమపరుచుకుంటాం, సువార్త ప్రకటిస్తాం ప్రియులారా. మహిమపరచడం అంటే అది. ఇంకా మహిమపరచడం అంటే దేవుని వాక్యం గురించి శ్రద్ధగా వినడమే మహిమపరచడం. దేవునికి స్తోత్రం. అంటే దేవుణ్ణి మహిమపరచాలి, మనము దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని మహిమపరుస్తాడు అన్నమాట. కాబట్టి మనం ఏమనుకున్నాం? ఇప్పుడు ఆయన మహిమపరచకుండా మనమే మహిమపరుచుకుంటున్నాం అనుకో. ఇంచోపుని భర్త భార్యని, భార్య భర్తనే, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లల తల్లిదండ్రులని, ఈ లోకాన్ని వీళ్ళే మహిమపరుచుకుంటున్నాం అనుకో. నన్ను చూడు, నా అందాన్ని చూడు అన్నట్టుగానే. అప్పుడు దేవుడికి ఎలాగుంటుంది? మరి మంటెక్కితే చాలా ఉంటుంది కదా. ఆయన ఇందాక అన్నాడు కదా, ఈ లోక స్నేహం దేవునితో వైరం, అంటే గొడవ మాట. ఈ లోకంలోనికి వెళ్ళిపోతున్నప్పుడల్లా దేవుడు గొడవ పడుతున్నాడు. ఏటి సొమ్మకూడదే సోకు. అంటే ఆయన ఏం చేశాడు? నిజంగా పాపంలో ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన ఇడిపించాడు కదా. పాపంలో ఉన్న మనల్ని ఇడిపించాడు, అపరాధంలో ఉన్న మనల్ని ఇడిపించాడు, చీకట్లో ఉన్న మనల్ని ఇడిపించాడు. ఇడిపించినటువంటి ఈయనని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు? ఆయన చాలా సీరియస్గా ఉంటుందన్నమాట. అదే అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం ఆయన్నే మహింపరచాలి. మనల్ని మహింపరచుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ లోకం ఈ శరీరాన్ని బట్టి ఇది నాది, అది నాది, ఇలాగ వెళ్ళిపోకూడదు. చూడండి ఒకసారి పక్క తిరగని పక్కన పేజీ 3వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయము ముగిస్తాను. ఈ మాట మనం చదువుకుని 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని అంటున్నాడు ప్రియులారా. చెప్పండి, దాన్ని ఎలా తీసుకోవాలి? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో, చెప్పండి ఇలా ఏనండి, నేను ముగిస్తాను దీన్ని. మీరు ఏమై ఉన్నారంట? యేసు ప్రభువుని విశ్వసించిన మీరు ఏమై ఉన్నారంటే దేవుని ఆలయమై ఉన్నారంట. చెప్పండి ఒకసారి, నోటితో చెప్పండి. అది మాట. ఇలా నీ నోటితో చెప్పండి, నేను యేసు ప్రభువుని పెట్టి దేవుని ఆలయమై ఉన్నానండి. మీరు ఆలయమై ఉన్నారు అంతే. మీలో ఎవరున్నారో తెలిసిన? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసు ప్రభువుని పెట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనండి. యేసు ప్రభువుని పెట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనండి. అమ్మా పాస్టర్ గారు నువ్వు అంటలేదేమి? నేను చెప్పేది అని అర్థమవుతుందమ్మా నీకు? యేసు ప్రభువుని పెట్టి నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనండి. ఉన్నాడు. అది అలా చెప్పాలి, నోటితో చెప్పాలి, నిద్ర రాదు. ఇది నేను కంక్లూజ్గా వస్తున్నాను అనమాట. మీరేమై ఉన్నారో దేవుడికి ఆలయమై ఉన్నారు. మీలో ఎవరున్నారో? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే అన్నాడు అక్కడ. ఆయన ఏమన్నాడంటే ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తానంటున్నాడు అన్నమాట. ఇందాకేమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇప్పుడు దేవుని ఆలయాన్ని పాడు చేశారనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? వారిని పాడు చేస్తాడంట. అంటే ఆలయాన్ని పాడు చేయడం అంటే ఏంటి? ఈ ఆలయం ఉంది, ఎలాగుంది, దీన్ని గుణపాలు ఇచ్చి పడగొట్టేయడమా? అంటే ఆలయం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, మీరు ఎవరో దేవునికి ఆలయమై ఉన్నారు కదా, దేవుని ఆత్మ మీలో ఉన్నారు కదా. ఇలాగా మనము ఇప్పుడు
యేసు ప్రభువుని విశ్వసించిన వారిలోని మనం గాయపరుస్తున్నాం అనుకోండి, మనం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం కదండి. ఏమంటాం? ఏదన్నా కోపం వచ్చిందనుకో ఏమంటాం చెప్పండి? తిట్టేది ఏదన్నా కోపం వచ్చినప్పుడు ఏమంటాం? ఆ వ్యక్తి మేలుకి ఎలగాలనుకుంటామా? అనుకోము. ఆ వ్యక్తి మేలుకి ఎలగాలన్న ఆలోచన ఉండదు. ఆ వ్యక్తికి బాగా శిక్షలోనికి వెళ్ళిపోవాలి, బాధపడాలి, వేదన పడాలని అనుకుంటాం. అంత మాత్రమే కాదు, ఇక ఏం చేస్తామంటే విశ్వాసులైన వారి మీద కూడా మనం ఏం చేస్తాం? సొనుగుకుంటాం, బాధపడతాం, కోపపడతాం. ఇప్పుడు సొనుగుకున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కోపపడుతున్నప్పుడు ఇదంతా ఎవరి మీద? ఇప్పుడు ఇలా చూడండి, మనము దేవుని ఆలయం ఉన్నాం కదా, మనలో దేవుని ఆత్మ ఉన్నది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు మీ మీద ఆలయంగా ఉన్నవారి మీద సొనుగుకుంటున్నాను, కోపడుతున్నాను. ఇప్పుడు ఇది ఎవరికి ఇది అంతనే? ఎవడైనా ఆలయాన్ని పాడు చేసిన ఎడలా నేను వానిని పాడు చేయుదును అన్నాడు. అంటే మనం ఎవరిని కూడా తక్కువ చేయకూడదు మాట, ఎవరిని కూడా మాట వచ్చినట్టు మనం అనేయకూడదు మాట. అలా అనేయడం వల్ల ఏమవుతుందంటే మనము దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాం. తెలిసినండి. ఇప్పుడు ఆలయం గురించి లేకపోతే యేసు ప్రభు గురించి అంటే ఇదంతా ఏం జరుగుతుందంటే అక్కడ మనము ఒక మనిషిని మనం ఎప్పుడైతే నిందిస్తున్నామో, ఓ మనిషిని తీర్పు తీరుస్తున్నామో ఆటోమేటిక్గా ఆలయాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నామట. ఒక మనిషిని తిడుతున్నప్పుడే ఆలయాన్ని ఏం చేస్తున్నామంటే పాడు చేస్తున్నాం. ఆలయాన్ని పాడు చేసినప్పుడు దేవుడు కూడా వాడిని ఏం చేస్తానంటున్నాడంటే పాడు చేస్తానంటున్నాడు. పాడు చేయడం అంటే ఆ వ్యక్తికి నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు, విశ్రాంతి ఉండదు. కానీ యేసు ప్రభువుని విశ్వసించిన వారి జీవితం అదా? అంటే ఆదరణ లేకుండా, నెమ్మది లేకుండా ఉండడం అనేది ఆ జీవితమా? యేసు ప్రభువుని విశ్వసించిన వారి జీవితం అది కాదు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం చెప్పండి? యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడిగిడి అన్నాడు కదా. అలా ఉన్నప్పుడు మనకేముంటుందంటే సంరక్షణ ఉంటుంది అన్నాడు. అంటే సంరక్షణ పోషిస్తాడంతే, పోషణ ఉంటుంది. ఆయనే మీకు సప్లై, ఆయనే తెచ్చిపెడతాడు అంతే. ఎందుకంటే కన్నవాడు ఎందుకు తెచ్చిపెట్టాడో ఇవన్నీ ఉంటాయి ప్రియులారా, ఇవన్నీ ఉంటాయని చెప్తున్నాడు. ఆయన పోషిస్తాడు, ఆదరిస్తాడు, సంరక్షిస్తాడు. అయితే వాక్యాన్ని బట్టి మరి ఇక్కడ మనం ఆయనకి విరోధంగా ఉన్నామనుకోండి, అంటే ఆయనకి ఆలయాన్ని పాడు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆయన మనల్ని పాడు చేస్తానంటున్నాడు ప్రియులారా. చెప్పండి, మీకు అర్థమైంది ఇది? ఆలయాన్ని పాడు చేయడం అంటే ఒకరినొకరిని తిట్టుకోవటం, ఒకరినొకరిని కరుచుకోవటం, లేకపోతే సేవకుడి మీద పడిపోవడం, లేకపోతే ఏదో నింద వేసేయడం, ఇవన్నీ ఏంటనుకున్నారు? ఇవన్నీ పాడు చేయడం. పాడు చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వారిని పాడు చేస్తాడు అంటున్నాడు. శిక్షణ చేస్తాడనమాట, తరిపిదిస్తాడనమాట. నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళకుందాం గాక. ప్రియులారా, ఆయన ద్రాక్షవల్లిగా ఉన్నాడు, మనం తీగలుగా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన ఉపదేశంలో మనం అంటుకట్టబడి ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఫలిస్తాం, అంతే, ఫలిస్తాం. ఆయన మనకి శిరసై ఉన్నాడు, మనం ఆయన అవయవాలుగా ఉన్నాం. మనకి సంరక్షకుడు ఆయనే అయి ఉన్నాడు, మన పోషణ ఆయనే అయి ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మీరు ఆయనకి అవయవాలుగా ఉందుముగాక. ఆయన దగ్గర నుండి వచ్చినటువంటి సంరక్షణ మనం పొందుకుందాం గాక. చెప్పండి, ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి మరి పోషణ మనం పొందుకుందాం గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ చెప్తున్న ఈ మాటలను మీరు గుర్తుపెట్టుకోండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని బలపరుచుకుని ఇడిచిపెట్టడు. వాగ్దానం చేసిన వాడు, చెప్పండి ఏంటి? ఎవరైనా ఈ పదాలు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఒకసారి అనండి, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఇంకోసారి అనండి, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అంతే, మర్చిపోడు.
మనకు పుట్టిన పిల్లల్ని మనం ఎంత అలా కాపాడుకుంటామో, విశ్వాసాన్ని పెట్టి మనం ఎవరమో దేవునికి పిల్లలము. ప్రియులారా, అలాగే కాపాడుకుంటాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అద్భుతంగా మనకి శనివారం నాడు మరి ఉదయం 10 గంటల నుండి మన ఆ ప్లేస్లో జరిగితే మటని ప్రార్థించండి. అదే నైట్ అద్భుతంగా 2 వర్తమానాలు, ఉదయం 2 వర్తమానాలు జరిగితే దేవుడు అద్భుతంగా మీరు ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి నడిపించేటట్లు, అనేకులు రక్షణ పొందుకునేటట్లు సహాయం దయచేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, నీ కృప కనికిరము నీ పిల్లల మీద ఉంచమని, సహాయం దయచేయమని ప్రభువా, నీ ఏర్పాటులో నీ పిల్లల్ని స్థిరపరచండి, బలపరచండి ప్రభా. ఇదిగో నాయన సంతోషం గారిని బట్టి, ఆనందరావు గారిని బట్టి వారు ఏర్పాటు చేసిన మరి 27వ తారీఖున శనివారం ఉదయం 10 గంటలకి, నైటు నాయన మరి 7 గంటలకి 4 వర్తమానాలు చక్కగా మీరు వినిపించమని, సహాయం దయచేయమని, కృప చూపించమని. అదేవిధంగా కరుణకుమార్, దీవెన కుమారి, మధు నాయన మరి బయటికి వెళ్ళాడని చెప్తున్నారు. ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా, సహాయం దయచేయండి, బలపరచమని, కుటుంబాన్ని దీవించమని. ఇదిగో నీ సేవకురాలు విజయాన్ని పెట్టి ప్రార్థిస్తున్నావు. ఈరోజు నైటు నీ సేవకుడు సామిల్ పీటరు, సౌజన్య వారు మరి బయలుదేరి వెళ్తుండగా నీ కృప వారికి తోడుగా ఉంచండి. రాజన్న అదేవిధంగా వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, కృప చూపించండి. సంఘబిడ్డల్లో రేపు మరి నాయన ఈ అనౌన్స్మెంట్ అందరికీ చెప్పడానికి అనుకూలమైన సమయం, ద్వారాలు తెరవమని యేసు ప్రభు నామములో మా అందరికీ కృప కలుగునుగా అని పలుకుతూ యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి.